హలో అండి, అందరికీ నమస్తే. నేను ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్న బట్టిప్రోలు గ్రామంలో ఉన్నాను. ఇది 2వ శతాబ్దంలో బౌద్ధులకు సంబంధించిన ఇది భారీ స్తూపం. ఇది బట్టిప్రోలు గ్రామంలో ఉంది. ఇది సుమారు ఒక 45 మీటర్ల విస్తీర్ణం ప్లస్ ఒక 10 మీటర్ల హైట్లో ఉంది. ఇది మౌర్యుల కాలంలో నిర్మించబడినట్టుగా మనకి ఆధారాలు చెప్తా ఉన్నాయి. ఇది మనకి అమరావతి స్తూపం లేదా నెక్స్ట్ గుంటుపల్లి స్తూపాలకి కాకుండా ఇది ఒక డిఫరెంట్గా ఉంది. బేస్మెంట్ ఏదైతే ఉందో అది చాలా దృఢంగా ఉంది, హైట్గా ఉంది. దీని చరిత్ర ఏంటంటే, మనకి మౌర్య కాలంలో రాజుగారి దగ్గరికి బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి విన్నవించుకుంటే వారి విన్నపం ప్రకారం ఈ ప్రాంతంలో బౌద్ధ భిక్షువులు వారి కీర్తిని విజృంభించే విధంగా ఇక్కడ బౌద్ధ స్తూపం అనేది ఏర్పాటు చేశారు. ఈ బౌద్ధ స్తూపం చుట్టూ చెరువులాగా ఉంది, అది మీకు చూపిస్తాను. ఈ బట్టిప్రోలు గ్రామంలో ఉన్న ఈ స్తూపాలకి పేరు లంజదిబ్బ, చిన్న లంజదిబ్బ, విక్రమార్క కోట అనే 3 పేర్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వీటికి ఈ 3 పేర్లకి ప్రసిద్ధి చెందినవి ఇవి. ఇదండి ఈనాటి వీడియో. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి.